తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కర్ణాటక కళా బృందాలు నృత్య ప్రదర్శన చేస్తాయి. బ్రహ్మోత్సవాల ప్రదర్శనలు గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టుగా తెలిపారు. 2 వాహనాల ముందు నృత్య ప్రదర్శన చేసేందుకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రతిభ అందిస్తారు. కలియుగ దేవుడు ఆ శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేశ నలుమూలల నుంచి కూడా 29 రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది కళా బృందాలు అయితే ఇక్కడికి చేరుకొనున్నారు. సో చేరుకుని కళా ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. మరి వారిలో భాగంగానే కర్ణాటక నుంచి ముక్తిన రథ అన్న పేరుతో కూడా ఇక్కడ ఒక కళా బృందం అయితే పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంది. మరి వారితో మాట్లాడదాం, వారికి ఎలా అనిపిస్తోంది బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం అనేది తెలుసుకుందాం. సో ಬ್ರಹ್ಮೋತ್ಸವಾల్లో ಪಾಲ್ಗೊಳ್ಳೋದು మీకు ఎలా ಅನಿಪಿಸ್ತೋಂದಿ? ಹರೇ ಶ್ರೀನಿವಾಸ, ನಾವು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. ದಾಸ ಸಾಹಿತ್ಯ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಡಾಕ್ಟರ್ ಅನಂತ್ ಇತ್ತಾಚಾರ್ ಪಗಡಾಲವರು ನಮಗೆ 16 ವರ್ಷದಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ತುಂಬ ಆನಂದ ಆಗುತ್ತೆ ನಮಗೆ ಮಾಡೋಕ್ಕೆ. ನಮ್ಮ ಮಕ್ಕಳು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. 16 ಇಯರ್ಸ್ ಓಲ್ಡ್ ಗೋಪಿಕಾ ಭಜನಾ ಮಂಡಳಿ, ದಾಸ ಸಾಹಿತ್ಯ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಬೆಂಗಳೂರು. ఓకే, మీకు ఈ మీ ప్రదర్శన గురించి ఏం చెప్తారు? ఈరోజు ధర్మ లేదు, అందుకు ధర్మో రక్షతి రక్షిత, అందుకు వెళ్ళి కొంచెం భగవద్గీత అండ్ విశ్వరూప నేనున్నాను, డోంట్ వరీ ಹಿಂದೂకి ಜೈ. అందుಕೋಸ್ಕರ ನಾವು ಹಿಂದುತ್ವ ಉಳಿಲಿ ಅಂತ ನಮ್ಮ ದೇಶ ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ಪರಮಾತ್ಮ ಕಾಯ್ತಾನೆ. ಯಾರೇ ಧರ್ಮದವ್ರು ಇರಲಿ, ధర్మದಿಂದదే ಅವ್ರನ್ನ కాపాడుతాನೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಪ್ರೈಮರಿ. మొత్తం మీరు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? 28 మెంబర్స్. ఎన్ని రోజుల ప్రదర్శన ఉంది మీకు? ఇప్పుడు మార్నింగ్. ఓకే, మొత్తానికి 2 రోజుల ప్రదర్శన ఉంది. ఓకే, రేపు కూడా ఇదే యాక్ట్ ప్రదర్శిస్తున్నారు? మార్నింగ్ రేపు కల్పవృక్ష వాహనం అనగా. సో మొత్తానికి చూసుకుంటే ఇవాళ ఒక దృశ్యంతోనూ రేపు ఇంకొక డాన్స్ పర్ఫార్మెన్స్తో అయితే భక్తులందరినీ కూడా ఈ కర్ణాటక నాట్య బృందం అయితే అలరించబోతున్నారు. సో ఇవే కాకుండా మొత్తానికి కూడా దేశం నలుమూలల నుంచి కూడా 29 రాష్ట్రాల నుంచి 229 కళా బృందాలు ఇప్పటి వరకు అయితే ఇక్కడికి చేరుకొని ఉదయము సాయంత్రము వివిధ నృత్య ప్రదర్శనలు అయితే ఇస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా గరుడ సేవకు అయితే ప్రత్యేకంగా ఇంకొంతమంది నృత్య కళా బృందాలని అయితే ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా మొత్తానికి చూసుకుంటే ఇంకొక 20 బృందాలు అదనంగా అయితే ఇక్కడ గరుడ సేవకు రానున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మరి వీరితో మాట్లాడాము ఆల్రెడీ. కర్ణాటక నుంచి వీళ్ళు వచ్చారు. వీళ్ళు చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. కెమెరామెన్ రామకృష్ణతో ప్రతిభ.